తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సింగరేణి భవన్ను తెలంగాణ జాగృతి నేతలతో కలిసి కవిత ముట్టడించారు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నటువంటి డిపెండెంట్ ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నిరసనకు దిగినటువంటి జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు పలువురిని కూడా జాగృతి నాయకులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇష్టం వచ్చినట్టు శరీరం మీద ఎంత ఒత్తిడి పడుతున్నావు, ఎంత ముసుకొని చెప్తున్నా కూడా వినకుండా తీసుకోకుండా సాధువే చెప్పేసి కుడతారన్న వీళ్ళు. పోలీసు దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, అసలు కవిత అరెస్ట్ గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించి కూడా ఇంతకుముందు కూడా తను ఒక సింగరేణికి సంబంధించినటువంటి ఒక కమిటీకి తను అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తరుణంలో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినని పదే పదే చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె అరెస్ట్ ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు? సాయిరామ్, కొద్దిసేపు క్రితమే సింగరేణి భవన్ తెలంగాణ జాగృతి అదేవిధంగా సింగరేణి బొగ్గని కార్మిక సంఘం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ ముట్టడికి కవిత కూడా హాజరయ్యారు. కొద్దిగా హాజరయ్యే సమయంలోనే అక్కడికి ఆమె వెళ్లే సమయంలోనే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె రోడ్డుపై బైఠాయించారు. ఆమెను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా గత కొద్ది కాలంగా సింగరేణి కార్మిక సమస్యలపై కవిత పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం వేలంపాట్లో సంబంధం లేకుండా బొగ్గు బ్లాకులను కేటాయించాలి, సంవత్సరానికి 5 నూతన భూగర్భ గనులు తెరిచి నిరుద్యోగులకు ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టాలి, అదేవిధంగా ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రైవేటు వారితో కాకుండా కంపెనీ కార్మికులతోనే నడిపించాలి, అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను జెన్కో ట్రాన్స్కో మాదిరిగా రెగ్యులరైజ్ చేయాలి, అదేవిధంగా కోల్ ఇండియా మాదిరి సింగరేణి కార్మికుల అలవెన్స్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ను యాజమాన్యం తిరిగి కార్మికులకు చెల్లించాలి, అదేవిధంగా వారసత్వ ఉద్యోగాలు కూడా కల్పించాలని కూడా ఆమె డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా 30 సంవత్సరాలు సర్వీస్ చేసి అన్ఫిట్ అయినటువంటి కార్మికులు మారుపేర్లతో ఉన్నారనే సాగుతో కూడా ఉద్యోగాలు నిలిపివేస్తున్నారు. ఖచ్చితంగా వారసులకే ఇవ్వాలి అంటూ కూడా ఆమె ఈ రోజు డిమాండ్ అయితే చేశారు. ముఖ్యంగా సింగరేణి హౌసింగ్ బోర్డు సొసైటీ ఏర్పాటు చేసి సొంత ఇంటి పథకం అమలు చేయాలి, సింగరేణిలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, పారామెడికల్, సెక్యూరిటీ లాంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నల్ కార్మికులతోనే భర్తీ చేయాలి. అదేవిధంగా సింగరేణి మొత్తం 16 డిమాండ్లకు సంబంధించి 16 డిమాండ్లతో కూడా ఈ రోజు సింగరేణి భవన్ కూడా ముట్టడించారు. దీనికి సంబంధించి కూడా సింగరేణి కార్మికుల పక్షాన కూడా కవిత పోరాటం చేస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా సింగరేణి కార్మికులు ఏమైనా స్పందించారా కవిత అరెస్ట్ పైన? ప్రస్తుతం అయితే ఆమె సింగరేణి సంబంధించినటువంటి కార్మికులు కూడా ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కి ప్రస్తుతం గౌరవ అధ్యక్షులుగా కూడా కవిత ఉన్నారు. వాళ్ళు కూడా స్పందించారు. వాళ్ళు కూడా ఈ అరెస్ట్ అయ్యారు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ముట్టడికి కూడా వచ్చారు. ముఖ్యంగా చూసినట్లయితే సింగరేణిలో తెలంగాణ జాగృతి బలోపేతం చేసే దిశగా కవిత కొద్ది రోజులుగా అడుగులు అయితే వేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ముఖ్యంగా సింగరేణి ప్రాంత ఏరియా సమస్యలపైన కవిత పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ వారసత్వ ఉద్యోగాలకు సంబంధించిన అంశంపైన ఆమె గళమెత్తుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు సింగరేణి సీఎండీ కలిసేందుకు కూడా వెళ్లిన క్రమంలోనే పోలీసులు అడ్డుకొని ఆమె అరెస్ట్ చేశారు. రవి, సరే, థ్యాంక్ యూ చందు. ఏపీలో జరిగిన ఎన్కౌంటర్పై అల్లూరు జిల్లా ఎస్పీ అమీర్ బర్డర్ వివరాలు వెల్లడించారు. ఇక తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగిందని, కాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారన్నారు. ఇక ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు.